పల్నాడు జిల్లా జేఎన్టీయూ కాలేజ్లోని స్ట్రాంగ్ రూమ్స్ ను పరిశీలించారు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లత్కర్. కౌంటింగ్ ఏర్పాట్లపై ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. 3 అంచెల పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్, ఓట్ ఫ్రమ్ హోమ్ బాక్సులు కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. పల్నాడు జిల్లా జేఎన్టీయూ కాలేజ్లోని స్ట్రాంగ్ రూమ్స్ ను పరిశీలించారు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లత్కర్. కౌంటింగ్ ఏర్పాట్లపై ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. 3 అంచెల పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్, ఓట్ ఫ్రమ్ హోమ్ బాక్సులు కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, పోలింగ్ అప్పుడు జరిగిన ఘర్షణ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కౌంటింగ్ విషయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకూడదు, ఆ కౌంటింగ్ తంతంతా పూర్తయ్యేంత వరకు, రిజల్ట్స్ అనౌన్స్ అయ్యేంత వరకు అని పోలీసులు చాలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారని తెలుస్తోంది. అలాగే చాలా ఘర్షణాత్మక జిల్లాల్లో ప్రత్యేక స్పెషల్ పోలీస్ ఆఫీసర్ను నియమించినట్లు కూడా సమాచారం. ముఖ్యంగా ఇప్పుడు పల్నాడు మీద స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. పల్నాడులో సంబంధించి విషయాలు ఏంటి? సంతోష్, ఏదైతే చూడొచ్చు, రాష్ట్రంలో పోలింగ్ రోజు జరిగినటువంటి హింసాత్మక ఘటనల నేపథ్యంలో కూడా ఒక కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి అంశంపై మాత్రం పోలీసు యంత్రాంగం మొత్తం కూడా పటిష్టమైనటువంటి చర్యలు చేపడతా ఉంది. ఇక అందులో భాగంగానే ఏదైతే కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియపై, అదేవిధంగా పోలింగ్ ఏదైతే కౌంటింగ్ లో పాల్గొన్నటువంటి సిబ్బందికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇప్పటికే పూర్తి స్థాయి కసరత్తు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటికే చూడొచ్చు, ఏదైతే పల్నాడు జిల్లా, అదేవిధంగా అనంతపురం, తిరుపతిలో చోటు చేసుకున్నటువంటి హింసాత్మక ఘటనల నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ గుప్తా అయితే మాత్రం ఇప్పటికే పూర్తి స్థాయిలో సంసిద్ధమయ్యారు. ఎక్కడ కూడా కౌంటింగ్ ప్రక్రియ జరిగే రోజు కానీ, ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలు కానీ ఎక్కడ కూడా జరగడానికి వీల్లేదంటూ కూడా ఒక హుకుం జారీ చేసినటువంటి పరిస్థితి మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తా ఉంది. ఇక అందులో భాగంగానే ఇప్పటికే ఏదైతే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా దాదాపు 8 మంది ఉన్నతాధికారులను కూడా కేటాయించడం కూడా జరిగింది. దాదాపు అందులో 6 అడిషనల్ ఎస్పీలు కూడా ఉండడం మనం ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం. ముఖ్యంగా 6 అడిషనల్ ఎస్పీలతో పాటు 2 డిఎస్పీలు మాత్రమే ఉన్నారు. అంటే చూసుకోవచ్చు, పల్నాడు జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉంటాయి. 7 నియోజకవర్గాలకి 8 మంది అధికారులు ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దాదాపుగా పల్నాడు జిల్లాకు సంబంధించి 15 ఏదైతే కేంద్రం సంబంధించినటువంటి కంపెనీలు అయితే మాత్రం బలగాలు పూర్తి స్థాయిలో ఆయా సంబంధించినటువంటి గ్రామాల్లో ఇప్పటికే మోహరించాయి. ఇంకా ఆ పూర్తి స్థాయిలో కూడా ప్రతిష్టమైనటువంటి బందోబస్తును చేపట్టే విధంగా కూడా అన్ని విధాలుగా ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఏదైతే పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా ఖడ్గే కూడా ఇప్పటికే పూర్తి స్థాయి ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నటువంటి నేపథ్యంలో, మరోపక్క గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ తుహార్ రూడీ ఆధ్వర్యంలో కూడా ప్రత్యేకంగా ఇద్దరు అదనపు అధికారులను కూడా కేటాయించడం కూడా జరిగింది. ఇక అదేవిధంగా బాపట్ల జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటికే మరొక 2 అధికారులను కేటాయించడం జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి దాదాపుగా 10 మందిని కేటాయించినటువంటి నేపథ్యంలో దాదాపుగా 8 మంది మాత్రం పల్నాడు జిల్లాకే కేటాయించడం కూడా ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా కనిపిస్తా ఉంది. మరోవైపు చూడొచ్చు, రాష్ట్రంలో ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి అంశంపై కూడా పూర్తి స్థాయి సన్నాహాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసు యంత్రాంగం కూడా పూర్తిగా కట్టుదిట్టమైన చర్యలు చేపడతా ఉంది. ఏవైతే ఈవీఎం సంబంధించిన స్ట్రాంగ్ రూములు ఉంటాయో
ఆ స్ట్రాంగ్ రూముల దగ్గరకు ఉదయాన్నే తెల్లవారుజామున ప్రాంతంలో ఏదైతే అభ్యర్థులకు సంబంధించినటువంటి వారు ఆ స్ట్రాంగ్ రూముల వద్దకు వస్తే అక్కడి నుంచి నేరుగా ఆ కౌంటింగ్ కేంద్రాలకు తీసుకెళ్లే విధంగా కూడా ఈవీఎం బాక్సుల్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం అయితే మాత్రం కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే స్ట్రాంగ్ రూముల వద్ద నుంచి ఆ పోలింగ్ కేంద్రాలకు తరలించేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి మార్గం కూడా ఎంచుకోవాలంటూ ఇప్పటికే ఆ ఉన్నతాధికారులు అయితే మాత్రం అధికారులకు అయితే తెలియజేశారు. సో ఈ నేపథ్యంలోనే ఆయా సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ను కూడా సిద్ధం చేస్తా ఉన్నారు. ఏ మార్గంలో నుంచి సేఫ్ గా కౌంటింగ్ కేంద్రాల వద్దకు తీసుకెళ్లగలుగుతామనేటువంటి అంశంపై కూడా ఇప్పటికే పూర్తిస్థాయి ఏర్పాట్లు కూడా పూర్తవుతా ఉన్నాయి. ఇక ఇప్పటికే కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల్లో అదేవిధంగా అగ్రనేతల్లో కూడా ఇప్పటికే ఒక టెన్షన్ ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే మాత్రం కనిపిస్తుందని మనం చెప్పాలి. సో 4వ తేదీన జరగబోయేటువంటి ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ తర్వాత తమ భవిష్యత్తు పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా ఆధారపడి ఉంటుంది అనే దాని కూడా రాజకీయ సంబంధించినటువంటి విశ్లేషకులు ఇప్పటికే చర్చలు అయితే మాత్రం జరుపుతా ఉన్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకి అయితే మాత్రం తమది గెలుపంటే తమదే అనే విధంగా కూడా దూసుకువెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తుంది. ఏది ఏమైనా రాష్ట్రంలో జరిగినటువంటి హింసాత్మక ఘటనల నేపథ్యంలో అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ డీజీపీ దాదాపు 58 మంది అది ఉన్నతాధికారులను అయితే మాత్రం ఆయా సంబంధించిన ప్రాంతాలకు కేటాయించడం అయితే మాత్రం జరిగింది. మొత్తానికి కౌంటింగ్ ప్రక్రియ తర్వాత కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా విధంగా ఆ పోలీస్ యంత్రాంగం అయితే మాత్రం పూర్తిస్థాయి పటిష్ట బందోబస్తులు చర్యలు అయితే మాత్రం తీసుకుంటుంది. మరి కౌంటింగ్ తర్వాత మరి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయని కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. సంతోషి. రైట్ పవన్, థ్యాంక్ యూ. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని సెయింట్ ఆల్ఫోన్సిస్ పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. పోలింగ్ లో పాల్గొనే సిబ్బందికి పోలింగ్ కు సంబంధించిన సామాగ్రి అందజేయనున్నారు. రేపు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగే